హలో ఫ్రెండ్స్, ఎదురు చూస్తున్నారా ఇవాళ ఏం రెసిపీ చెప్తానా అని? టొమాటో కెచప్ మీకు ఒకసారి నేర్పించాను చూసారా. ఇప్పుడు టొమాటో సాస్ నేర్చుకుందాం. సో హోమ్ మేడ్ కాబట్టి మీరు చక్కగా అన్లిమిటెడ్గా నాన్ స్టాప్గా లాగించేయచ్చు ఈ టొమాటో సాస్ని. మరి ఆలస్యం ఎందుకు, అందరికీ నచ్చే యమ్మీ యమ్మీ టొమాటో సాస్ మీకోసం సిద్ధం చేసేసాను. ఎలా చేసుకోవాలో చెప్పనా అన్నట్టు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడు నేను టొమాటోస్ తీసుకుంటున్నాను, బెంగళూరు టొమాటోలు పెద్ద పెద్దవి. వీటిని కట్ చేసుకుంటున్నాను. సో స్టార్టింగ్లో ఉండేటువంటి ఆ లేయర్ని కట్ చేసేసుకుంటున్నాను. సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. సో టమాటాలు చాలామంది ఫేషియల్స్కి యూజ్ చేస్తారు, స్కిన్ ట్యాన్కి యూజ్ చేస్తారు, అండ్ జ్యూసెస్కి యూజ్ చేస్తారు. మెలనిన్ కంటెంట్ని రిమూవ్ చేస్తుంది బాగా అంటారు. కాబట్టి టొమాటోస్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్. సో తీసేసుకున్నాము, అన్నీ కట్ చేసుకున్నాము. వీటిని ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాము. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 10, అలాగే ఎండుమిర్చి ఒక 6, కొద్దిగా నీళ్ళు. దీనిని ఒక 20 నిమిషాల పాటు బాయిల్ చేయాలి. అసలు ఈ రెసిపీని మనకు చాలామంది అడిగారు తెలుసా, ఇది ఎలా చేసుకోవాలో నేర్పించండి అని. అందుకే మనం ఈరోజు చేస్తున్నాం ద మోస్ట్ సజెస్టెడ్ రెసిపీ ఇన్ అవర్ ఛానల్. బాయిల్ అయిపోయింది, కొద్దిగా చల్లబడిన తర్వాత మిక్సర్లో వేసుకుంటున్నాను. అయిపోయింది, ద పేస్ట్ చూసారు కదా. మనం దీంట్లో ఎట్లాంటి స్పైసెస్ వేసుకోము, జస్ట్ టొమాటోస్, మనం వేస్తున్నటువంటి గార్లిక్, ఇదే మనం వేసింది. సో ఇప్పుడు పేస్ట్ అయింది కదా, డ్రైన్ చేసుకోవాలి. ఎలాంటి గుజ్జు కానీ గింజలు కానీ లేకుండా ఫిల్టర్ చేసుకుంటున్నాము. దాదాపు 1 కేజీ టొమాటోలకి ఇంత ప్యూరీ మనకు వచ్చింది. ఇప్పుడు దీనిని బాండీలో వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూను. అలాగే కొద్దిగా చక్కెర కూడా వేసుకుంటున్నాము, ఒక 3 టేబుల్ స్పూన్స్. వెనిగర్ యాడ్ చేస్తున్నాము. మొత్తం అంతా కూడా కలిపేయాలి. ఈ సాల్ట్, వెనిగర్, షుగర్ మొత్తం కలిసిపోవాలి. సో దీనిని మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి. అలా కలుపుకుంటూ మనకు కొంచెం ఆ పేస్ట్ థిక్నెస్ వచ్చే వరకు అలా చేయాలి. స్కిప్ చేయకూడదు వెనిగర్ని మాత్రం. ఇప్పుడు ఇది రెడీ అయిందా సాస్ లాగా అనేది చెక్ చేయాలంటే ఒక ప్లేట్ తీసుకొని కొంచెం వేయాలి. అలా కిందకి జారిందనుకో నీళ్ళలాగా, ఇంకా రెడీ కాలేదు అని. ఇంకాసేపు మనం కలుపుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సిద్ధమైపోతుంది యమ్మీ యమ్మీ టొమాటో సాస్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మిస్ చేసుకోకుండా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మీరు స్టోర్ చేసుకునే రేంజ్కి వస్తుంది, లేదంటే పాడైపోతుంది. జాగ్రత్త. ఎలా ఉంది టొమాటో సాస్? మాటలంతా తీయగా ఉందా? అదే మీరు చెప్తారా? ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డెఫినెట్గా మీరు కూడా తయారు చేసుకోండి. ఇంట్లోని రకరకాల ఫ్రైడ్ ఐటమ్స్ కావచ్చు, నూడిల్స్లో కావచ్చు, డెఫినెట్గా అద్దరిపోయే కాంబినేషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్, టేక్ కేర్.